ఓం 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 స్థిర సుఖమాసనం. ఇది దేహము. నడుము నిటారుగా ఉన్నప్పటికీ దేహము, చేతులు, భుజాలు, కాళ్ళు విశ్రాంతిగా ఉండాలి. బిగించి పెట్టకూడదు. శిథిలంగా ఉండాలంటాం. అంటే లూజ్గా ఉండాలి. పెదవులపై చిరునవ్వు మరువరాదు. ఇది శ్వాస తనంత తానుగా సాఫీగా సాగుతోంది. ఇది మనస్సు. ఇది మనస్సు అనే దర్శనం చాలా విలువైనది. ఇప్పుడు 4 నిమిషాలు ప్రాణాయామం, అంటే డీప్ ఇన్స్పిరేషన్, బ్రెత్ హోల్డింగ్, ఎక్స్పిరేషన్, ప్రొలాంగ్డ్ ఎక్స్పిరేషన్. స్లోగా ఎక్స్పిరేషన్ చేస్తూ ఓంకారాన్ని జోడిస్తాం. అంతే. ప్రాణాయామము, ఓంకారం. 4 minutes. Let us start.
ఇది మనస్సు. ఇది మనస్సు అనే దర్శనం చాలా విలువైనది. దానిలో ఎంతో వివేకం ఉంటుంది. అంటే మనస్సు అనే సంకల్పాల ప్రవాహంతో పూర్తిగా మమైకమైపోకుండా మనస్సుకు అహమస్మి, నేను ఉన్నాను అనే దానికి వ్యవధానం, వ్యవధి, స్పేస్, గ్యాప్ కలిగి ఉండటమే వివేకం. ఇది మనస్సు. ఈ విధంగా మనస్సును ఒక కరణం, ఇంద్రియం, ఇన్స్ట్రుమెంట్, ఉపకరణం, ఆబ్జెక్ట్ గా తెలియటమే వివేకం. సాధారణంగా మనము మనసుతో ఏకత్వాన్ని చెంది ఉంటాం. మనసుకు అహమస్మి అనే నేనుకు మధ్య వ్యవధానం ఉండదు. మనసుతో మమైకమై ఉంటాం. కానీ మనసు కూడా ఒక ఇంద్రియము, ఒక కరణము, ఒక ఉపకరణము. అది నేను కాదు, నాది కాదు. ఉపకరణం. దాని నుండి అంటే మనసులో ఉండే సామగ్రి నుండి, ద కంటెంట్స్ ఆఫ్ ద బ్యాగ్, సమాచారం నుండి ఒక అడుగు వెనక్కు వేసి మనస్సును ఆబ్జెక్ట్గా, వస్తువుగా, ఉపకరణంగా, జ్ఞేయంగా దర్శించడమే వివేకము. ఆ వివేకము కఠినమనిపించవచ్చు, కానీ చాలా విలువైనది. కనుక అందరము ఇది అభ్యాసము చేసి తీరవలయును. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనస్సులో భావోద్వేగాలు, ఇమోషన్స్ ఉంటాయిగా. అది ఇమోషన్స్ తాలూకా ఆలవాలం, పుట్టిల్లు కదా. ఏదో ఒక ఎమోషన్ తీసుకోండి. ఒక అటాచ్మెంట్ అనుకుందాం. కొడుకు అయితే కూతురు, వాళ్ళని చూస్తే ఇమోషన్, అటాచ్మెంట్. నా కొడుకు, నా కూతురు. ఓకే, ఇమోషన్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఇమోషన్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం అట్ ఆల్. అది సమస్య కాదు. ఈ అటాచ్మెంట్ టువర్డ్స్ మై ప్రజని ఒక భావన. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇది భావన. ఇది మనసులోనున్న ఒక భావన. ఇట్ ఈస్ అన్ ఎమోషన్. దిస్ ఎమోషన్, ఈ భావోద్వేగము, ఇట్ విల్ నాట్ డిఫైన్ మీ.
But what happens? Normally, our emotions define and decide and direct what we should be and how we have to be. నార్మలీ అంటే లౌకికంగా మనసులో నుండేటటువంటి ఎమోషన్స్తో తాదాత్మ్యము చెంది దానికి అనుగుణంగా నా ప్రవర్తనను టైలర్ చేస్తాను. నౌ వాట్ ఈస్ ద వివేక? దెర్ ఇస్ అన్ ఎమోషన్. మనసులో ఒక భావోద్వేగం వచ్చినది. అది నెగిటివే అవ్వక్కర్లేదు, ద్వేషమే కానక్కరలేదు, క్రోధమే కానక్కరలేదు. భావోద్వేగములు పాజిటివ్గాను ఉంటాయి, నెగిటివ్గాను ఉంటాయి. ఎమోషన్ వచ్చింది, రాగానే ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ ఎమోషను నా ఎమోషన్, నా కొడుకు, నా కుమార్తె. టు బికమ్ వన్ విత్ ఇట్. అలా కాకుండా దిస్ ఎమోషన్, దిస్ ఫీలింగ్ మంచి కానీ చెడు కానీ ఆ ముద్ర వేయకుండా ఐ లైక్ మై సన్ అనేటటువంటి పాజిటివ్ ఇంప్రింట్ కానీ, ఐ డోంట్ లైక్ హిస్ బిహేవియర్ అనేటటువంటి నెగటివ్ ఎమోషన్స్ కానీ ముద్ర వేయకుండా జస్ట్ అన్ ఎమోషన్, ఇట్ ఈస్ దేర్, ఉండనివ్వండి. అలా అభ్యాసం చేయడం మై ఎమోషన్ అని కాకుండా దిస్ ఎమోషన్ అని అభ్యాసం చేయాలి. ఇది మొదటి సాధన. 3 సాధనలు చెప్పబడతాయి. ఆత్మ వివేకానికి మొదటి సాధన భావోద్వేగములు మనసు యొక్క లక్షణం. ఆ భావోద్వేగములు నేను కాదు. దేర్ ఆర్ ఎమోషన్స్ occurring in my mind. I am the Sakshi. These emotions are not me at any time, at any cost. They are not mine. This emotion, these emotions, that detachment is the first step. Now, ahamasmi, ahamasmi, అహమస్మి 2 నిమిషాల పాటు అహమస్మి ధ్యానంలో సాధారణ శ్వాసతో ఉంటాం.
అహమస్మి. 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 What is it that we are observing? The content of the mind. Broadly, three. ఒకటి ఎమోషన్స్. రెండవది ద పాస్ట్. గతము చాలా ఉంటుంది మనసులో. ఎందుకు? 60-70 ఏళ్ళు వచ్చాయిగా, చాలా గతాన్ని పోగేశాం. జరిగిన కాలం, బాల్యం, యవ్వనం, నడిమి వయస్సు ఇత్యాదులు. ఈ గతము మూట చాలా హెవీగా ఉంటుంది, విస్తారంగా ఉంటుంది. బ్యాగ్లో ఉండే వెరీ హెవీ కంటెంట్ ఈజ్ ది గతం. గతముతో ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మమైకం అవడం అంటాం ఐడెంటిఫికేషన్ అంటే. ఆధార్ కార్డుతో ఐడెంటిఫికేషన్ అంటే, ఇదిగో ఈ ఆధార్ కార్డు, ఇది నేను అన్నట్టుగా, ఇది గతము, ఈ గతము నేను. మే, నాది అని వెంటనే ఐడెంటిఫికేషన్ విత్ ద పాస్ట్ యాజ్ మై పాస్ట్. దిస్ ఇస్ ద ప్రాబ్లం క్రియేటెడ్ బై ద బ్రెయిన్ సెల్స్. మనసు అనే దానినే బ్రెయిన్ సెల్స్ అంటాం. బ్రెయిన్ సెల్స్ అని చెప్పడం వలన ఒక ఉపయోగం ఉంది. బ్రెయిన్ సెల్స్ అంటే అది వేరుగా ఉన్నది అనే భావన వెంటనే కలుగుతుంది. మనస్సు అనగానే నేనే అనే భావన వెంటనే కలుగుతుంది. బ్రెయిన్ సెల్స్ అన్నా, బ్రెయిన్ అన్నా, మైండ్ అన్నా, మనసు అన్నా ఒకటే. కానీ ఈ పాస్ట్ ఐడెంటిఫికేషన్ ఉందే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్. ఇట్ ఈస్ నాట్ మీ. జాగ్రత్తగా ఆ పరిస్థితిని మార్చుకోవాలి. మై పాస్ట్, నా గతము అని కాకుండా, ఈ గతము, దిస్ పాస్ట్. ఎవరము గతములోనికి పోనిదే వ్యవహారము నడపలేము. వ్యవహారం నడపాలి అంటే గతాన్ని స్పృశించాలి. కానీ స్పృశించినప్పుడు ఇతరుల వస్తువును స్పృశించినంత జాగ్రత్తగా స్పృశించాలి. సింప్లిఫై. ఈ గతము, దిస్ పాస్ట్, దిస్ ఇస్ నాట్ మైన్ నార్ మీ. అహమస్మి. 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 మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు సాధారణమైన శ్వాసతో అహమస్మి ధ్యానంలో ఉంటాం.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇంకొక ప్రముఖమైన అంశం కండిషనింగ్ మనసులో ఉంటుంది. ఇదే మతము, కులము, వర్ణము, జాతి ఇత్యాదులు. మతము లేక కులము అనుకుందాం. ఇది ఒక కండిషనింగ్. కండిషనింగ్ అంటే డివిజివ్, పరిచ్ఛిన్నత. నేను ఈ మతము అనగానే పరిచ్ఛిన్నమైపోయాను. మానవ సమాజం నుంచి, సృష్టిలోని అన్నిటి నుంచి పరిచ్ఛిన్నమైపోయాను. ఇది మతము, ఇది కులము. ఎవరు కండిషన్ చేస్తున్నారు దీన్ని? అదిగో మళ్ళీ ఉన్నాయిగా బ్రెయిన్ సెల్స్. అవి కండిషన్ చేస్తున్నాయి. చేసి ఇదిగో ఇది నీ మతము, ఇదిగో ఇది నీ కులము అంటూ మాటి మాటికి గుర్తు చేస్తున్నాయి. అహమస్మి ఏం చేయాలి? ఓహో, దిస్ సజెషన్ ఈజ్ రాంగ్. I don't have any religion. I don't have belongingness to any caste. My religion, హిందూ ధర్మం, మన మతము, మన రాముడు అనే పరిచ్ఛిన్నత నుంచి బయటకు రావాలి. బ్రెయిన్ కండిషన్స్. మతం అనేది ఒక పెద్ద కండిషనింగ్. అలాగే నేను బ్రాహ్మణుడను, నేను వైశ్యుడను అనేది పెద్ద కండిషనింగ్. అలాగే నేను పురుషుడను, నేను స్త్రీని అనేటటువంటి కండిషనింగ్. వెంటనే ఆ కండిషన్ నన్ను ఐడెంటిఫై చేసుకోమని, దాని ప్రకారంగా నడవమని నాకు నిర్దేశిస్తుంది. అది రివర్స్ చేయాలి. ఎవరికైనా ఈ మతము, కులము, లింగము, జాతి, వర్ణము ఇత్యాది కండిషన్స్ ఉంటాయి. ఎంతో కొంత, తక్కువ ఎక్కువ. ఇది మనసులోని భావన. ఇది నేను కాదు, నాది కాదు. జాతి నీతి కుల గోత్ర దూరగం. అహమస్మి, ఐయామ్, నేను ఉన్నాను. నీతి అంటే అక్కడ మతం. జాతి నీతి కుల గోత్ర దూరగం. I am 2 steps away from the Jati, Niti, Kula and Gotra because they are there in the mind and I am not the mind. So, ఇవి నావి కావు. ఈ విధంగా ఆ కండిషన్ను తెలిసి ఒక స్టెప్, 2 స్టెప్స్ వాటి నుండి వెనుకకు వేసి ఆ ఐడెంటిఫికేషన్ విత్ మత, జాతి, కుల, గోత్ర, లింగ లేకుండా ఉండటము వివేకము. ఇది బాగా అభ్యాసం చేయాలి. మనసును తరచి అంటే తరచడం అంటే తెలుసు కదా, పెరుగు తరచడం అంటే మథనం చేయడం. అదే తరచి చూచి మనసులో ఈ ముఖ్యమైన కంటెంట్స్: 1 ఎమోషన్స్, 2 a very strong identification with the past, 3 equally strong conditioning with jati niti kula gotra and linga.
వీటిని పరిశీలించి ఇవి చెడు అని గాని మంచి అని గాని ముద్ర వేయనక్కరలేదు. ఇదిగో ఇది మతము, హిందూ మతము మంచిది, అది ఇంకో మతము, అది చెడ్డది అనే ముద్రలెందుకు? ఇంతకీ మనమెవరో ముద్ర వేయడానికి? యువర్ ఎ న్యూట్రల్ అబ్జర్వర్, యువర్ ఎ సాక్షి. పరిశీలించండి. మనసులో ఉండే కంటెంట్ నన్ను నిరూపించలేదు. ఇట్ కెనాట్ డిఫైన్ మై సెల్ఫ్. ఇట్ కెనాట్ డిఫైన్ వాట్ ఐఎమ్ రియలీ ఆర్. అహమస్మి, అహమస్మి అని గుర్తించుటయే ఆత్మ వివేకము. నౌ రీథింక్ after the class whether you need these three IDs or attachments to define you from today. But rethink. This is how it is. This is how it stands. వేదాంతము యొక్క ఆత్మవిద్య యొక్క ముఖ్యమైన సారము ఇదియే ఆత్మ వివేకము. ఆత్మకు గతము లేదు, భావోద్వేగాలతో పని లేదు, జాతి నీతి కుల గోత్ర దూరగం అయినటువంటి ఆత్మ అహమస్మి, అహమస్మి, అహమస్మి. శివోహం, 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 సోహం, 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 సోహం. విశ్రాంతిగా కూర్చోండి. బాగా ఆలోచించండి. మీరేమిటో తెలుసుకొని అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే ఆత్మ వివేకం. కనులను మెల్లగా తెరవాలి. శివోహం, 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 శివోహం. స్వస్తి.